నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తనిఖీలలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఒక వాహనాన్ని, ఒక కారునైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మామూలుగా మనం చూసుకుంటే ఒక వాహనం పైన మహా అయితే 200 దినార్లు, 500 దినార్లు, మహా అయితే 1000 దినార్ల వరకు జరిమానా ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆ యొక్క వాహనం యొక్క రికార్డు చెక్ చేసిన తర్వాత నిజంగా షాక్ అవ్వడం జరిగింది. ఇంత జరిమానా ఉండి కువైట్ లో ఇన్ని రోజులు ఈ యొక్క వాహనం ఎలా తిరిగిందని చెప్పేసి పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ సుబాన్ గారు మాట్లాడుతూ, ఒక మహిళ దీర్ఘకాలిక ఒప్పందం పైన తన యొక్క కుమారుడికి ఒక కారును అద్దెకైతే తీసుకురావడం జరిగింది. ఒక కారును బాడుగు తీసుకొచ్చి వాళ్ళ కొడుకు అయితే ఇవ్వడం జరిగింది. ఒక అద్దె కంపెనీ దగ్గరికి వెళ్లి అక్కడ ఒక దీర్ఘకాలిక ఒప్పందం, 1-2 సంవత్సరాలు ఒప్పందం చేసుకుని ఆ డబ్బు కూడా కట్టేసి ఆమె అయితే తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈ కుమారుడు ఏం చేశాడంటే కానీ తన యొక్క స్నేహితులకైతే ఆ యొక్క కారునైతే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్నేహితులు ఏం చేశారంటే కానీ కువైట్ దేశవ్యాప్తంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వెళ్లడం కానీ, లేకపోతే ట్రాఫిక్ చట్టాలను పాటించకుండా వాళ్ళైతే వాహనాన్ని నడపడం జరిగింది. వాహనాన్ని నడిపినప్పుడు ఏకంగా ఆ యొక్క కారుకు సంబంధించి ట్రాఫిక్ ఉల్లంఘనల విలువ మనం చూసుకుంటే జరిమానా విలువ 30,000 దినార్లకు పైగా చేరుకుందని చెప్పేసి ఆ యొక్క జరిమానా చూసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే ఆ యొక్క కువైటీ మహిళ మరియు ఆమె యొక్క కుమారుణ్ణి మేము పిలిచామని చెప్పేసి, అలాగే ఆ యొక్క కారును నా యొక్క స్నేహితులు ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి కుమారుడు ఒప్పుకున్నాడనమాట. నేను నా స్నేహితులకు ఆ యొక్క కారును ఇచ్చాను, ప్రస్తుతం ఆ యొక్క కారు నా దగ్గర లేదని చెప్పేసి, అలాగే అతని వెంట ఏ ఒక్క స్నేహితుడు రాలేదని చెప్పేసి, కువైట్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరికైనా వాహనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆ యొక్క వాహనం విలువ చూసుకున్నా సరే కానీ 2,000 దినార్ల విలువ చేయదని చెప్పేసి, కానీ ఆ యొక్క వాహనానికి వచ్చిన జరిమానాల విలువ 30,000 దినార్లు ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.